ఏపీలో రాజకీయ వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. సిద్ధమంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ సభలు నిర్వహిస్తున్నారు. జనాలు కూడా బాగా వస్తుండటంతో వైసీపీలో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇదే క్రమంలో పలు నియోజకవర్గాలకు జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు రిక్తహస్తం చూపిస్తున్నారు. అయితే ఇదే ఊపు టీడీపీ జనసేన కూటమిలో కనిపించడం లేదు. పైగా ఆ కూటమిలోకి ఇప్పుడు బీజేపీ వస్తోంది అనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ గనుక కూటమిలో చేరితే సీట్ల కేటాయింపు ఎలా ఉంటుందనేది అంతుపట్టడం లేదని టీడీపీ నాయకులు అంటున్నారు. ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చంద్రబాబు నాయుడు పొత్తులపై తీవ్రంగా చర్చించారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఒక్కసారిగా చంద్రబాబు సైలెంట్ అయిపోయారు. టీడీపీ కార్యాలయానికి ఇన్ఛార్జీలను పిలిపించుకుని మాట్లాడుతున్నారు. బహిరంగ సభలు మాత్రం నిర్వహించడం లేదు. మరోవైపు లోకేష్ శంకారావం పేరుతో ప్రజల్లోకి వెళుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బీజేపీ జనసేన కూటమికి 60 అసెంబ్లీ స్థానాలు, 10 పార్లమెంటు స్థానాలు ఇవ్వాలని అమిత్ షా చంద్రబాబు నాయుడుకి షరతు విధించారని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే టీడీపీకి ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తినట్టే. జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తే బాగుండేది. మధ్యలో బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడం ఎందుకు? దీనివల్ల కీలకమైన ప్రాంతాల్లో సీట్లు ఇతర పార్టీల వారికి ఇవ్వాల్సి వస్తోంది. అప్పుడు అంత సులభంగా పార్టీ ఓటు బ్యాంకు బదిలీ కాదు. అది అంతిమంగా జగన్మోహన్ రెడ్డి పార్టీకి లాభం చేకూరుస్తుందని టీడీపీ కార్యకర్తలు అంతర్గతంగా అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి బీజేపీ నేతలతో చర్చల కంటే ముందు పవన్ కళ్యాణ్ను మాయ చేసి చంద్రబాబు నాయుడు అన్ని సీట్లలో తన వారినే నిలుపుకుంటారని ప్రచారం జరిగింది. కానీ ఈ రెండు పార్టీల మధ్యలోకి బీజేపీ రావడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. అంతేకాదు, అమిత్ షాతో జరిగిన భేటీలో ఏం జరిగిందో చంద్రబాబు నాయుడు బయటకు చెప్పని పరిస్థితి నెలకొంది. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా పెద్దగా ఏం మాట్లాడడం లేదు. మార్చి మొదటి వారంలో ఏపీలో ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నాయి. పట్టుమని 10 మంది అభ్యర్థులను ప్రకటించలేని దుస్థితిలో టీడీపీ జనసేన కూటమి ఉంది. బీజేపీ నాయకులతో చర్చలు తప్ప పొత్తు కుదరడం లేదు. పొత్తు కుదుర్చుకుంటే తప్ప చంద్రబాబు నాయుడు ఎన్నికల్లోకి వెళ్లలేని పరిస్థితి. అలాంటప్పుడు సీట్ల కేటాయింపు ఎప్పుడు జరుపుతారు, ఎవరికి సీట్లు ఇస్తారు, ఈ సస్పెన్స్ కు ఎప్పుడు తెరదించుతారు అనే ప్రశ్నలు టీడీపీ క్యాడర్ నుంచి ఉత్పన్నమవుతున్నాయి. జనసేన క్యాడర్ కు అంతకుముందే పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పడంతో ఆయనకి ఇటువంటి ఇబ్బంది లేదు. ఎటొచ్చి చంద్రబాబు నాయుడే ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.